శ్రీరంగము ప్రపంచంలో పూజలు అందుకుంటున్న అతిపెద్ద హిందూ దేవాలయం. ఇది తమిళనాడు రాష్ట్రంలో కలదు. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా శ్రీరంగాన్ని పోలిన దేవాలయం ఒకటి ఉందని మీకు తెలుసా? ఈ ప్రదేశాన్ని చేరుకోవడానికి NH7 గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. షాద్నగర్ జడ్చెర్లని దాటిన తర్వాత పెబ్బేరు నుంచి 12 కిలోమీటర్ల లోపలికి వెళ్తే ఈ తెలంగాణ శ్రీరంగాన్ని దర్శించవచ్చు. ఈ ప్రదేశం మన హైదరాబాద్కి 175 కిలోమీటర్ల దూరంలోను, మహబూబ్ నగర్ నుంచి 85 కిలోమీటర్ల దూరంలోను, కర్నూలు పట్టణం నుంచి 65 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. మా ప్రయాణం హైదరాబాద్ నుండి మొదలైంది. మేము ప్రయాణించే మార్గం భారతదేశంలోనే అతి పొడవైన హైవే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సాగే NH7 గుండా సాగించాము. మార్గ మధ్యలో మేము ఉదయాన్నే స్వీకరించిన అల్పాహారం. ఈ ప్రాంతం గుండా ప్రయాణిస్తున్నప్పుడు మనకి ఎక్కువగా రెస్టారెంట్లు మరియు దాబాలు వంటివి కనపడవు. సాధారణంగా ఇక్కడ మొబైల్ రెస్టారెంట్లే ఎక్కువగా ఉంటాయి. మనము షాద్నగర్ పట్టణాన్ని మరియు జడ్చెర్ల బైపాస్ని దాటి టువర్డ్స్ పెబ్బేరు వైపు ప్రయాణం సాగిస్తున్నాము. ఇదే పెబ్బేరు యొక్క బైపాస్. ఇక్కడ నుంచి మనం సుమారు 12 కిలోమీటర్లు లోపలికి ప్రయాణించాల్సి వస్తుంది. ముందుగా మనకి పెబ్బేరు నగరం వస్తుంది. అక్కడి నుంచి సుమారు 4 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఎడమ వైపున శ్రీ రంగాపుర దేవాలయానికి వెళ్ళే మార్గము అనే ఒక బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు నుంచి మనం సుమారు 8 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. తెలంగాణ పల్లెల్లో ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో మన ప్రయాణాన్ని సాగించిన తర్వాత ఒక పెద్ద రిజర్వాయర్ ఉండి, ఆ రిజర్వాయర్ దగ్గరలోనే ప్రశాంతమైన వాతావరణంలోనే కొలువుంది ఈ 18వ శతాబ్దపు శ్రీ రంగాపురం శ్రీ రంగనాథ స్వామి దేవాలయం. ప్రస్తుతానికి ఏ విధమైన పార్కింగ్ రుసుము వసూలు చేయడం లేదు. మనం ఆలయ సమీపానికి చేరుకోగానే 20 అడుగుల భారీ గోపురం మనకి స్వాగతం పలుకుతుంది. పూర్తిగా విజయనగర మరియు ద్రావిడ నిర్మాణ శైలిలో ఈ దేవాలయ గోపురం నిర్మించబడింది. దేవాలయాల సమీపంలో ఉన్న ఈ రిజర్వాయర్నే శ్రీ రంగాపురం రిజర్వాయర్ అని పిలుస్తారు. దేవాలయ యొక్క వేళలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. దేవాలయ గోపుర గోడల మీద అందమైన దేవీ దేవతల విగ్రహాలని అద్భుతంగా చెక్కారు. హనుమాన్ సమేత సీతారామ లక్ష్మణులతో పాటు శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని కూడా మనం ఇక్కడ సందర్శించవచ్చు. వీటితో పాటు శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలు, ఆళ్వార్ల యొక్క శిల్పాలు, భక్తులు మరియు హనుమంతుడు, గరుత్మంతుడు మొదలైన వారందరి విగ్రహాలని ఎంతో రమణీయంగా కళ్ళకి కట్టినట్టుగా వీళ్ళు మలిచిన తీరు అద్భుతం. ఈ శిల్ప సౌందర్యాన్ని సందర్శించిన తర్వాత ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే మనకి ఎదురుకుండా ఒక పెద్ద ఉద్యానవనము మరియు మండపం మనకి స్వాగతం పలుకుతాయి. ముందుగా మనం ఇక్కడ దగ్గరలోని మండపాన్ని సందర్శిద్దాం. ఈ మండపం ప్రధాన దేవాలయానికి అనుసంధానంగా ఉండి సుమారు 30 వరకు స్తంభాలని కలిగి ఉంటుంది. ఈ మండప స్తంభాల మీద దేవీ దేవతల శిల్పాలతో పాటు వివిధ కళాకృతులని కూడా అందంగా చెక్కడం జరిగింది. ఈ ప్రదేశంలో భక్తులు వివాహాలు మరియు వివిధ రకాల శుభకార్యాలని జరుపుకుంటారు. ఈ మధ్య కాలంలోనే ప్రముఖ నటుడు సిద్ధార్థ మరియు అతిథి రావుల వివాహ వేడుక జరిగింది. మండపం వెనక భాగంలోని ఆలయం దగ్గరలో ఉన్న పెద్ద రిజర్వాయర్ అయిన శ్రీ రంగాపురం రిజర్వాయర్ని మనం సందర్శించవచ్చు. కాకతీయులు కుతుబ్షాయిల పతనానంతరం తెలంగాణ ప్రాంతం అంతా నిజాం వశమైంది. అయితే కొన్ని ప్రాంతాలని సంస్థాధీశులు పరిపాలిస్తూ నిజాంకి కప్పం కట్టేవారు. ఆ విధంగా ఈ ప్రాంతమంతా వనపర్తి సంస్థాధీశుల అధీనంలో ఉండేది. ఇప్పుడు ప్రధాన దేవాలయం వైపు ప్రయాణిస్తూ దేవాలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. మొదటగా ఒక చిన్న గోపురం మరియు ప్రవేశ ద్వారం మనకి స్వాగతం పలుకుతాయి. ఈ ద్వారం గుండా మనం లోపలికి ప్రవేశించగానే పూర్తిగా విజయనగర మరియు ద్రావిడ నిర్మాణ శైలిని భక్తులు అనుభూతి చెందుతారు. నిజంగానే మనము తెలంగాణలోనా లేక తమిళనాడులోనే ఉన్నామా అనే సందిగ్ధతకు భక్తులు లోనవుతారు. 18వ శతాబ్దంలో వనపర్తి రాజా గోపాలరావు తమిళనాడులోని శ్రీరంగాన్ని సందర్శించి ఆ దేవాలయ అందానికి ముగ్ధుడయ్యి పూర్తిగా వైష్ణవ ధర్మాన్ని స్వీకరించి తన రాజ్యంలో అచ్చు అలాంటి నిర్మాణాన్ని చేపట్టాలనుకుంటారు. దానికి ప్రతిరూపమే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ శ్రీరంగాపురం దేవాలయం. దేవాలయం మాత్రమే కాదు, ఇక్కడ ఆచరించే పద్ధతులు విధానాలు కూడా పూర్తిగా వైష్ణవ సాంప్రదాయాన్ని పోలి ఉంటాయి. విశాలమైన ముఖమండపం, అంతరాలం, గర్భగుడిని కలిగి దేవాలయ నిర్మాణ శైలి పూర్తిగా మనకి తమిళనాడులో ఉన్న భావాన్ని తీసుకొస్తుంది. ఒకసారి శ్రీదేవి భూదేవి సహిత స్వామివారిని సందర్శిద్దాం.
మన తెలంగాణలో ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో పూర్తిగా తమిళనాడులో ఉన్న దేవాలయాల అనుభూతిని పొందాలంటే ఈ శ్రీరంగపూర్ దేవాలయాన్ని సందర్శించాల్సిందే. ఈ ప్రదేశం కుటుంబ సమేతంగా కేవలం దైవ దర్శనకి మాత్రమే కాకుండా ఒక మంచి పిక్నిక్ స్పాట్గా కూడా ఉపయోగపడుతుంది. ప్రశాంతమైన వాతావరణం, భక్తి పారవస్యాన్ని నింపే దేవాలయం, చుట్టూ పెద్ద రిజర్వాయరు, పరిశుభ్రమైన పరిసరాలు, ఇవన్నీ కలగలిసినదే మన తెలంగాణ శ్రీరంగపూర్ దేవాలయం. మన హైదరాబాద్ నుంచి సొంత వాహనంతో వన్ డే ట్రిప్ లాగా పిక్నిక్ లాగా వెళ్ళాలంటే ఈ దేవాలయం ఎంతో ఉత్తమమైన ప్రదేశం. ఇక్కడికి చేరుకోవడానికి నేరుగా ఏ విధమైన బస్సు మరియు రైలు సౌకర్యం అయితే లేదు. ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నట్టయితే టువర్డ్స్ కర్నూలు రూట్లో ప్రయాణించి మార్గంలో పెబ్బేరు వద్ద దిగి అక్కడ 12 కిలోమీటర్లు ఆటోలో నేరుగా ఈ దేవాలయానికి చేరుకోవచ్చు. అది కాకుండా మీరు రైలు మార్గం గుండా ప్రయాణించాలనుకుంటే దగ్గరలో ఉన్న పెద్ద రైల్వే స్టేషన్ గద్వాల్. ఇది సుమారు 50 కిలోమీటర్లు ఉంటుంది. దేవాలయ సందర్శనకు అనుకూలమైన సమయం జూలై టు మార్చ్. దేవాలయంలో జరిగే పెద్ద పండగ సంక్రాంతి. ఇక్కడ దగ్గరలోనే ఒక పుష్కరిణి కూడా కలదు. ఇదండి తెలంగాణ శ్రీరంగం యొక్క విశేషాలు. ఒకవేళ మీరు కర్నూలు వైపు కానీ వనపర్తి వైపు కానీ ప్రయాణిస్తుంటే ఈ దేవాలయాన్ని తప్పకుండా సందర్శించండి. ఇలాంటి మరెన్నో ఆసక్తి గల విషయాల గురించి నా వీడియోని వీక్షిస్తూ ఉండండి. ఓం నమో నారాయణాయ. భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.